అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపటి నుంచి మనకి రైతుల ఖాతాలో 10,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అన్నదాత సుఖీభవ రైతు భరోసా మొదటి విడత. సో ముందుగా ఎవరికి వేస్తారు, ఎవరెవరికి అర్హులు, సో పొలం లేని రైతులకు కూడా ఈ డబ్బులు వేస్తారా అనే వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ చాలామందికి తెలుస్తుంది. లైక్ చేస్తేనే మన ఛానల్కి అయితే చాలామంది వ్యూవర్స్ రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను వీడియోస్ మొదలెట్టడం తెలియాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఓకే, చూడండి, మనకి ఈ వానలు ఎక్కువ రావటం, తుఫాన్లు ఎక్కువ రావటం వల్ల రైతులు అయితే బెంబెలెత్తిపోతూ ఉన్నారు. ఓ పక్కన వరులు వేసాం, నాట్లు వేసాం, వాన వచ్చి మొత్తం పంట అంతా అయితే నాశనం అయిపోతుందని చెప్పడం జరిగింది అనమాట. సో ప్రభుత్వం ఎవరిని కూడా ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మేము అందరం అయితే తోడుగా ఉన్నాం, మీకు అందరూ కూడా హెల్ప్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే రైతులు వరి ధాన్యాన్ని కానీ వేసినట్లయితే వారికి ఎటువంటి నష్టం వచ్చినా పంటల బీమా ద్వారా వారికి అయితే పంట నష్టం డబ్బులు వేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మొదటి విడతను మనకి ఈ నెల 20 నుంచి కానీ 25 నుంచి కానీ ప్రారంభించబోతున్నారనమాట. సో ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉండి లేదా వ్యవసాయదారులు అయ్యి ఉండి 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది అనమాట. సో ఎటువంటి అప్లికేషన్స్ అయితే లేవు. అటు పొలం రైతులు ఎవరైతే ఉన్నారో CCRC కార్డులు, అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో పొలాన్ని కౌలుకి తీసుకుని 3 ఎకరాలు 4 ఎకరాలు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఖచ్చితంగా CCRC కార్డుకి అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, అలాగే ఫోటోలు ఏవైతే ఉంటాయో ఈ జతపరిచి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే మీకు అవన్నీ అప్లై చేసి ఆ కార్డు ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు మీకు ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేసి సంతకాలు పెట్టి సచివాలయం సిబ్బంది మీకైతే CCRC కార్డు ఇవ్వడం జరిగింది. సో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే సేమ్ వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలానికి సంబంధించినటువంటి 1B అడంగల్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయింది, అంటే మీ పేరు మీద మ్యూటేషన్ అయ్యి పొలం పన్ను వస్తున్నది ఏదైతే ఉందో ఆ కాగితం పట్టుకుని మీరు రైతు సేవా కేంద్రానికి కానీ సచివాలయానికి కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ యొక్క పథకానికి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఇంకా సమయం ఉంది, కంగారు పడద్దు. సో ప్రభుత్వం కొన్ని పథకాలకి నిధులు విడుదల చేసింది కనుక కొన్నిటికి డబ్బులు అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి. అటు జగన్ గారు చేసిన అప్పులకి వడ్డీలు కడుతూ, ఇటు కొత్త పథకాలు అమలు చేస్తూ, అటు అభివృద్ధిని కూడా మరి ప్రభుత్వం చూసుకోవాలి కనుక కొంచెం లేట్ అయితే అవుద్ది. అది మాత్రం మీరు గమనించండి. ఓకే, మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను. ఓకే, అయితే ఈ ఏవైతే పత్రాలు ఇచ్చారో మీరు మనకి ఎవరు కౌలు రైతులు, ఎవరు యజమానులు అని తేలిన తర్వాత యజమానులు అయితే వారికి ఒక రకంగా, కౌలు రైతులు అయితే ఒక రకంగా వారికి అయితే ట్రీట్ చేయడం జరిగింది. సో యజమానులకు ఒక రకమైంది, కౌలు రైతులకు ఒక రకమైతే ఇవ్వటం అయితే జరిగింది అనమాట. సో డైరెక్ట్ రైతులకు ఇచ్చేది ఒకటి ఉంటుంది, కౌలు రైతులకు ఇచ్చేది ఒకటి ఉంటుంది. కొంతమంది దేవుడు మాన్యాలు, కొంతమంది ఈ గుళ్ళకి సంబంధించిన మాన్యం భూములు చేస్తూ ఉంటారు, వారికి కూడా ఇస్తారు. అలాగే అటవీ ప్రాంతాల్లో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేటగిరీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా డబ్బులు ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట ప్రభుత్వం. సో మనకి ఈ 20 తేదీ నుంచి 25వ తేదీ లేదా 30 తేదీల కల్లా ఇది ప్రారంభిస్తారు. ఎందుకంటే రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మరలా అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను. చిన్న వీడియోస్ 2 లేదా 3 నిమిషాల వీడియోస్ ఉంటే దయచేసి లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.